అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మిస్టర్ తోజు 447 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక ఆలయాన్ని చూపించబోతున్నాను. అదేనండి భద్రకాళి దేవస్థానం. వరంగల్ హన్మకొండకు మధ్యలో ఈ యొక్క ఆలయం ఉంది. లోపలికెళ్ళి మరి ఈ యొక్క ఆలయం యొక్క ప్రాంగణం మొత్తం కూడా మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే మరి మనలో ఎవరన్నా ఈ వీడియో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి దయచేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. వరంగల్ హన్మకొండకి మధ్యలో ఒక కొండపైన కొలువైన ఈ భద్రకాళి ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. క్రీస్తు శకం 625లో ఈ ఆలయాన్ని నిర్మించారట. కాకతీయుల కాలంలోనే నిర్మించారని కొందరి వాస్తవాలు. ఒకప్పుడు రౌద్ర రూపంగా ఉన్న భద్రకాళి దేవి తర్వాత శాంత రూపకంగా మారడం ఇక్కడ మరొక ప్రత్యేకత. కోరికలు తీర్చే ఇలువెల్పుగా భక్తులు భద్రకాళి మాతను కొలుస్తారట. మరి కొండపైన చాలా విశాలమైన ఆలయ ప్రాంగణం మరియు ఆలయం వెనుకాల భక్తులకు ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఆలయంలో భద్రకాళి అమ్మవారు పశ్చిమాభిముఖంగా కొలువై ఉంది. మరి ఆలయం ముందు భాగంలో మహామండపం, ధ్వజస్తంభం మరియు బలిపీఠాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇరుప్రక్కలు చూసినట్లయితే ఆంజనేయుడు, గణపతి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో యాగశాలను ఏర్పాటు చేశారు. మరి నిత్యం విశేష పూజలతో పాటు ప్రతి ఏడాదిలో 4 సార్లు ఉత్సవాలను మహాఘనంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు చాలామంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. మరి అంతేకాకుండా అర్ధచంద్రాకారం అమ్మవారిని అలంకరించగానే మరింత ఎక్కువగా తేజస్సుతో వెలుగొందుతుందట. ఆమెను దర్శించుకున్న భక్తులు అర్ధచంద్రాకారపు బొట్టునే వారిని నుదుటిపై అలంకరించుకోవడం మరి పురాతన ఆనవాయితీగా వస్తుంది. భద్రకాళి ఆలయానికి 1400 ఏళ్ల ఘనత చరిత్ర ఉంది. మీరు కూడా ఈ భద్రకాళి దేవస్థానాన్ని సందర్శించి మరి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతూ ప్లీజ్ ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరి లైక్ చేసి మీ యొక్క విలువైన సందేశాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.